250 రూపాయలు ట్రాక్టర్కి రాయల్టీ ఉంటే ఆ రాయల్టీ ద్వారానే ప్రతి ఒక రోజంతా కూడా తోలుకునే వాళ్ళు. అలాంటిది కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థ సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చి ఆ సంస్థ ద్వారా ఈరోజు ఒక ట్రాక్టర్కి 2250 రూపాయలు ఈరోజు ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి డబ్బా పెట్టి వసూలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీనివల్ల వేలాది మంది కార్మికులు ఈరోజు పని లేక ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షలు చేసినటువంటి ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ఈ జీవో తీసుకొని వచ్చారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో వేలాది మంది ఈరోజు ఉపాధి లేక వలసపోయేటువంటి పరిశ్రమ ఉంది. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వడం జరిగింది? దీనిపైన స్పష్టంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజానికానికి ఈరోజు మీ సంస్థ ఉందా లేదా మీ ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందో స్పష్టంగా చేయాల్సి ఉంది. ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉంటేనే మీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఈరోజు భయపడించడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు భయపడించే బదులు ఈ జీవోను రద్దు చేయాలని మేము సిపిఐ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. గతంలో 10,000 12,000 ఈరోజు మైన్స్లో బిల్లులు వస్తే ఈరోజు 25,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం? మీరు వస్తే, మీ ప్రభుత్వం వస్తే వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీరు వేలాది మందికి ఉపాధి తీసేసేటువంటి జీవోని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము సిపిఐగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే దీని చర్యలు రద్దు చేయాలా. ఈ సుధాకర్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినటువంటి దాన్ని మీరు వెంటనే రద్దు చేయకపోతే ఖచ్చితంగా మీ మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.